ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తరువాయి భాగం. ఇందాక మనము శ్రీకృష్ణుడు బ్రహ్మకు తన మాయా ప్రభావాన్ని చూపిన సన్నివేశాన్ని విన్నాము. తర్వాత స్వామి అదే లీలను ఎలా చూపించారో తెలుసుకుందాం. ఒక వేసవిలో స్వామి కొందరు భక్తులతో కొడైకెనాల్లో ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్నము కస్తూరి గారు మరికొందరు భక్తులు స్వామితో సంభాషిస్తున్నారు. సంభాషణ మధ్యలో స్వామి అకస్మాత్తుగా లేచి నిలవబడి కాల్చవద్దు అన్నారు. చుట్టూ ఉన్నవారికి విషయం అర్థం కాలేదు. అప్పుడు స్వామి కస్తూరి గారితో, భోపాల్లో ఒక చిరునామాకు గాబరా పడవద్దు, రివాల్వరు నా దగ్గర ఉన్నది బాబా అని అర్జెంటు టెలిగ్రామ్ పంపమని అన్నారు. అప్పుడు కస్తూరి గారు ఆయుధాల చట్టంకు సంబంధించిన రివాల్వర్ అనే పదం ఉంటే పోస్టాఫీస్ వారు టెలిగ్రామ్ తీసుకొనరని, దీనికి బదులు ఇన్స్ట్రుమెంట్ అనే పదం వాడదామని అన్నారు. బాబావారు అందుకు అంగీకరించారు. టెలిగ్రామ్ పంపబడింది, కానీ అసలు విషయం ఏమిటో భక్తులకు అర్థం కాలేదు. బాబావారు చెప్తే వినాలని అందరూ ఉత్సాహంతో ఉన్నారు. 4 రోజుల తర్వాత భోపాల్ నుంచి స్వామికి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ చూసిన తర్వాత భక్తులందరికీ విషయం అర్థమైంది. భోపాల్లో ఒక సైనికాధికారి పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొని మంచి పేరు పొందాడు. కానీ అక్కడ రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో సర్వ సైన్యాధికారులు క్రొత్తవారికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి పాతవారిని అనాదరం చేయటంతో జీవితం మీద ఆయనకు విరక్తి కలిగింది. అతని వృత్తాంతం తెలుసుకొని అతని మనస్సుకు ఊరట కలిగించేవారు ఆ సమయంలో ఎవరూ దగ్గర లేరు. అతని భార్య ఆ సమయంలో ఆమె పుట్టింటికి వెళ్ళి ఉన్నది. తనను అలక్ష్యం చేసి అధికారులు తనను అవమానం చేసినట్లుగా భావించి ఆ ఆఫీసరు ఆత్మహత్య చేసుకొనటానికి సిద్ధపడ్డాడు. రివాల్వర్ సరిగ్గా ఉన్నదా లేదా అని చూడటానికి ముందు ఒకసారి పేల్చి చూశాడు. పేలింది. 2వ కాల్పుతో తన ప్రాణం తీసుకొని పోతుండగా ఇక్కడ కొడైకెనాల్లో బాబా కాల్చవద్దు అని బిగ్గరగా అరిచారు. వెంటనే అక్కడ భోపాల్లో ఆఫీసర్ గది తెరవబడింది. కాలేజీలో తనతో కలిసి చదువుకున్న ప్రాణ స్నేహితుడు వచ్చాడు. ప్రక్కన అతని భార్య, హోల్డాలు ట్రంక్ పెట్టె మోసుకొచ్చిన కూలీ ఉన్నారు. ఆ మిలిటరీ ఆఫీసరు వారు ముగ్గురిని చూడగానే గబగబా గదిలోకి వెళ్ళి రివాల్వరును దాచిపెట్టి స్నేహితునికి ఆతిథ్యం ఇవ్వడం కోసం మామూలు వానివలి నవ్వుతూ ఎదురు వచ్చాడు. ఆ స్నేహితుడు అతనితో కాలేజీలో చదువుకునే రోజుల్లోని విషయాలన్నీ సంతోషంతో మాట్లాడుతూ చాలా ఆనందం కలిగించాడు. అతని భార్య కూడా మధ్య మధ్య మాట్లాడుతూ ఆ మిలిటరీ ఆఫీసరుకు సంతోషం కలిగించింది. క్రమంగా ఆ మిలిటరీ ఆఫీసరు దుఃఖం మాయమైపోయింది. ఇంతలో ఆ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడానికి ఆ గృహిణి ఇంట లేకపోవడం తెలుసుకొని వారు అక్కడి నుంచి మరొక స్నేహితుని ఇంటికి వెళదామని, మరొకసారి తప్పక వచ్చి వారి ఆతిథ్యం స్వీకరిస్తామని ఎంత బలవంతం చేసినా వినకుండగా బయలుదేరారు. వారు ముగ్గురు వెళ్ళిన తర్వాత ఆ మిలిటరీ ఆఫీసర్ గదిలోనికి వెళ్ళి చూస్తే ఆ రివాల్వరు కనిపించలేదు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఇంతలో అతనికి సత్యసాయి బాబా గుర్తుకు వచ్చాడు. అంతకుముందు అతడు ఒకసారి పుట్టపర్తి వచ్చి స్వామిని దర్శించాడు. అతని భార్య బాబా భక్తురాలు. అందువల్ల ఇది బాబా లీల కాదు కదా అనిపించింది అతనికి. వెంటనే తాళం తీసి వేసి ఆ వచ్చిన స్నేహితుని కుటుంబము ఇచ్చిన మరొక స్నేహితుని అడ్రస్ వెళ్ళి విచారించాడు. తమ ఇంటికి ఎవరూ రాలేదని ఆ ఇంటి యజమాని చెప్పాడు. అప్పటికి పూర్తి నమ్మకం కలిగింది. ఇంటికి రాగానే టెలిగ్రామ్ వచ్చింది. గాబరా పడవద్దు, ఆ పరికరం నా దగ్గర ఉన్నది బాబా అని. కొడైకెనాల్ నుంచి వచ్చిన ఆ అర్జెంటు టెలిగ్రామ్ చూసి అతడు పశ్చాత్తాపం పొంది బాబా వారికి కృతజ్ఞ సూచకంగా విషయం అంతా వ్రాయగా అప్పుడు బాబా దగ్గరున్న భక్తులందరికీ విషయం పూర్తిగా అర్థమైంది. తన భక్తుని రక్షించడం కోసం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 3 రూపాలను ధరించి వెళ్ళి అతనిని ఆపద నుంచి కాపాడారు. భక్తులను కాపాడటానికి
భగవాన్ బాబా ఇలా బహురూప ధారణ చేసిన సన్నివేశాలు అనేకం ఉన్నాయి. కావలిలో జవహర్ భారతిలో లెక్చరర్గా పనిచేస్తున్నారు డాక్టరు మధుసూదన్ రావు గారు. ఆయన తన భార్యతో 1995 సంవత్సరం జూలై 1వ తేదీ నాడు బెంగళూరు వచ్చి కొన్ని ప్రదేశాలు చూసి సత్యసాయి భగవానుని దివ్యాశిస్సులు పొందాలని కోరికతో సాయంత్రం 5:15 వైట్ఫీల్డ్ చేరుకున్నాడు. స్వామి ప్రశాంతి నిలయంలో ఉన్నారు. అందువల్ల బృందావనంలోని స్వామి ఆశ్రమంలో పెద్దగా సందడి లేదు. ఆ సమయంలో కుర్తా లాల్చీ వేసుకున్న సురద్రూపి అయిన ఒక వ్యక్తి నవ్వుతూ ఆ నవదంపతుల్ని ఆహ్వానించి తాను గైడ్గా ఉండి స్వామి ఆశ్రమంను చూపిస్తానని అంటూ వారిని కాలేజీ తీసుకొని వెళ్ళాడు. క్లాసులు జరిగే సమయం అయిపోవటం వల్ల విద్యార్థులెవరూ లేరు. ఆ వ్యక్తి వీరికి క్లాసు రూములు, లేబొరేటరీలు అన్నీ చూపించాడు. మాటల సందర్భంలో ఆ వ్యక్తి, మీరు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారిని కలవాలనుకుంటున్నారా అని ప్రశ్నించాడు. అవును, వారిని కలవాలనే మేము ఇంత దూరం వచ్చింది అన్నారు మధుసూదనరావు గారు. ఆ వ్యక్తి, మీరిక్కడే ఉండండి అంటూ తాను అనిల్ కుమార్ గారి ఛాంబర్లోకి వెళ్ళాడు. 1-2 నిమిషాల తర్వాత ఇద్దరు బయటికి వచ్చారు. అనిల్ కుమార్ గారు తెల్లని నెక్కుకోటు, కళ్ళజోడు ధరించి ఉన్నారు. అనిల్ కుమార్ గారు మధుసూదనరావు గారిని చూచి నవ్వుతూ ప్రేమతో చేతులు చాస్తూ, మధుసూదనరావు రారా అని అంటూ లోపలికి తీసుకొని వెళ్ళారు. ఆ గదిలో స్వామి ఫోటోలు మనోహరంగా అలంకరింపబడి ఉన్నాయి. గది అంతా చక్కని సువాసనలు వెదజల్లుతున్నాయి. ఆ గదిలో స్వామి ఉన్నట్లే అనిపించింది మధుసూదనరావు గారికి. అనిల్ కుమార్ గారు మధుసూదనరావు గారిని, మీరెలా ఉన్నారు అని అడిగారు. నేను బాగానే ఉన్నానని వారు అన్నారు. మీరు కావలిలో సుఖంగా ఉన్నారా అని మరల అడిగారు అనిల్ కుమార్ గారు. మధుసూదనరావు గారు తనకు కలిగిన కొన్ని అనుభవాలను ప్రొఫెసర్ గారికి చెప్పారు. అనిల్ కుమార్ గారు ఒక అటెండర్ను పిలిచి ఏదో పురమాయించారు. అటెండరు 2 ప్లేట్లలో స్వీట్స్, హాట్స్తో వచ్చాడు. అనిల్ కుమార్ గారు ఎంతో ప్రేమతో తీసుకోండి అని అన్నారు. ఆ దంపతులు చెరుకు లడ్డు తీసుకున్నారు. ఇంకా తీసుకునవలసిందిగా ప్రొఫెసర్ గారు ప్రేమతో కోరారు. మధుసూదనరావు గారి భార్య శ్రీమతి ఒక జాంగ్రీ తీసుకున్నది. ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు నవ్వుతూ ఇదంతా చూస్తున్నారు. ఇంతలో అటెండర్ ఒక గ్లాసులో మంచినీరు, 2 వెండి గ్లాసులలో పాలు తెచ్చి వారి ముందుంచి వెళ్ళాడు. అంత రుచిగల పాలు తమ జీవితంలో ఎప్పుడూ త్రాగలేదని అనిపించింది ఆ దంపతులకు. అప్పుడు అనిల్ కుమార్ గారు వారిద్దరితో, స్వామి మీతోనే ఉన్నారు, మీలోనే ఉన్నారు. మీరు చాలా అదృష్టవంతులు. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ప్రేమతో, దయతో మాట్లాడండి. నీతి నియమాలు పాటించండి. ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమతో సమాజానికి సేవ చేయండి. ధనాన్ని, కాలాన్ని వృధా చేయకండి. ధనం ఎక్కువగా ఉంటే నిరుపేదలకు, నిస్సహాయులకు ప్రేమతో పంచండి. ఎప్పుడూ సత్యాన్నే పలకండి. మీరిద్దరి మధ్య ప్రేమ, సదవగాహన నిరంతరంగా ఉండాలి. పెద్దలను, వృద్ధులను వృద్ధాప్యంలో ఆదుకోండి అని చక్కని ఉపదేశం చేశారు. ఆ తర్వాత అటెండర్ను పిలిచి ఏదో సైగ చేశారు. ఆ అటెండర్ ఒక గిఫ్ట్ ప్యాకెట్ తెచ్చి వారికి ఇచ్చాడు. అనిల్ కుమార్ గారు దానిని ఆ దంపతులకు బహుకరించాడు. ఇక బయటికి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ గారు ఒక తెల్లని అంబాసిడర్ ఏసీ కారును ఆపి ఆ డ్రైవర్తో వారిని బెంగళూరులోని కోరమంగళ చేర్చమని ఆజ్ఞాపించారు. మధుసూదనరావు గారు భార్యతో ప్రొఫెసర్ గారి ఆశీస్సులు తీసుకొని కోరమంగళలోని మామగారింటికి చేరారు. ఆ డ్రైవర్ ఎంతో వినయంగా నమస్కారం చేసి సెలవు తీసుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ గిఫ్ట్ ప్యాకెట్ విప్పు చూస్తే 1979లో వైట్ఫీల్డ్లో జరిగిన సమ్మర్ క్లాసు డైరీ అది. అందులో స్వామి ఫోటోలు, చిన్న స్టిక్కర్లు, విభూతి పొట్లాలు, అన్నింటిని మించి ఒకటే దివ్య పరిమళం. తర్వాత మధుసూదనరావు గారు కావలి చేరి తన మిత్రులతో అనిల్ కుమార్ గారు చూపిన ప్రేమ వాత్సల్యాలను వర్ణించి చెప్పగా మిత్రులు విని ఆశ్చర్యపడి, అనిల్ కుమార్ గారు వైట్ఫీల్డ్ నుంచి వెళ్ళి ప్రశాంతి నిలయంలోని స్వామి కాలేజీలో పనిచేస్తున్నారు కదా అన్నారు.
నేను యథార్థంగా అనిల్ కుమార్ గారిని కలుసుకున్నాను అన్నారు మధుసూదనరావు గారు. తర్వాత విచారించి చూస్తే అనిల్ కుమార్ గారు అంతకు కొన్ని రోజుల ముందు నుంచే పుట్టపర్తిలో ఉంటున్నారని, ఆ సమయంలో బృందావనంలో లేరని తెలిసింది. అయితే జూలై 1వ తేదీ నాడు బృందావనం కాలేజీలో మధుసూదనరావు గారితో మాట్లాడినది ఎవరు? గైడ్గా వ్యవహరించి అనిల్ కుమార్ గారిని ఛాంబర్ నుంచి బయటికి పిలుచుకువచ్చిన వ్యక్తి ఎవరు? అటెండర్ ఎవరు? వెండి గ్లాసులు, పాలు వగైరా ఎక్కడివి? అంబాసిడర్ ఏసీ కారు ఎక్కడిది? డ్రైవర్ ఎవరు? అనేక రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే అన్నట్లు అన్నీ భగవాన్ బాబా రూపాలే. అలాగే ఈ జగన్నాటకంలోనూ చరాచర జీవకోటి అంతా భగవంతుని రూపాలే అంటారు స్వామి. గోపాలకృష్ణునికి ఒకసారి తన భక్తురాలైన విప్రపత్నులను అనుగ్రహించాలని అనిపించింది. అప్పుడు కృష్ణుడు ఆ ప్రాంతంలో అంగీరసమనే సత్రయాగం చేస్తున్న విప్రుల దగ్గరకు తన సహచరులను పంపాడు. అలా పంపుతూ మీరక్కడికి వెళ్ళి విప్రులకు మ్రొక్కి ఆలమందలను మేపుకుంటూ ఈ ప్రాంతంలోనే ఉన్న బలరామకృష్ణులు అమితంగా అలసిపోయారు, మిమ్మల్ని అడిగి భోజనం తీసుకుని రమ్మన్నారు అని చెప్పవలసిందని ఆదేశించాడు. కృష్ణుని మాట ప్రకారం గోపాలురు వెళ్ళి యజ్ఞం చేస్తున్న ఆ విప్రులతో కృష్ణుడు భోజనం తీసుకుని రమ్మన్న విషయం విన్నవించారు. కానీ శ్రీకృష్ణుని మహాత్యాన్ని తెలిసిన వారై ఉండి కూడా మాయామోహితులైన ఆ విప్రులు అజ్ఞానవశులై గోపాలుర మాటలను నిర్లక్ష్యం చేశారు. తాము చేస్తున్న యజ్ఞానికి మెచ్చి ఆ యజ్ఞపురుషుడే స్వయంగా అనుగ్రహించాడని వారు గ్రహింపలేకపోయారు. పైగా వచ్చిన గోపకుల్ని తిరస్కరించి పంపివేశారు. గోపబాలురి విషయాన్ని కృష్ణునకు నివేదించారు. అది విని బాలకృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఈసారి ఆ విప్రుల పత్నుల దగ్గరికి వెళ్ళి ఆహారం అడగండి, ఆ తల్లులు మీ కోరికను కాదనరు అని గోపకులను పంపాడు. వారు వెళ్ళి పుణ్యసతులారా, గోవులను మేపుతూ గోవిందుడు ఆకలిగొని మిమ్మల్ని అన్నం అడిగి తీసుకొని రమ్మన్నాడని అన్నారు. గోవిందుడనే మాట వినేటప్పటికీ విప్రపత్నులు అనిర్వచమైన ఆనందం పొందారు. నానావిధ భక్ష్యభోగ్యాలు తీసుకొని భర్తలు బంధువులు వద్దన్న వినకుండా వెళ్ళి యమునా నదీ తీరములో అశోక వృక్షము నీడలో కూర్చొని ఉన్న కృష్ణునికి సమర్పించారు. భువనమోహనుడైన నటన సూత్రధారిని కన్నుల కరువు తీరా దర్శించారు. యజ్ఞయాగాలు, మంత్రతంత్రాలు, ధనధాన్యాలు, దేవతలు, ధర్మాలు అన్నీ ఆ సర్వేశ్వరుడే అనే పరిపూర్ణమైన భావంతో వారు భక్తి తన్మయత్వంలో మునిగిపోయారు. వారు తెచ్చిన భక్ష్యభోక్ష్యాలను కృష్ణుడు ప్రీతితో తన ఇష్టసకులతో ఆరగించాడు. కృష్ణుడు వారితో, భాగ్యవతులారా, మీరు సమస్తము పరిత్యజించి కుతూహలంతో నన్ను దర్శించటానికి ఇంత దూరం వచ్చారు. మీకందరకు శుభం కలుగుతుంది. నిష్కాములైన ధీమంతులు మీ వల్లనే వచ్చి నన్ను సేవించి సర్వాభీష్టాలు పొందుతారు. మీరు వెళ్ళి మీ పతులతో యజ్ఞం పరిసమాప్తి చేయండి అన్నారు. అప్పుడు వారు తమ భర్తలు బంధువులు ఆగ్రహంతో ఉన్నారని, ఇంటికి వెళితే వారు ఏమంటారోనని భయపడసాగారు. అప్పుడు కృష్ణుడు, కాంతామణులారా, మీరు నా దగ్గరికి వచ్చారని మీ వారెవ్వరూ ఆగ్రహించరు, పైగా మిమ్మల్ని ప్రశంసిస్తారు. మానవాళికి నాతోడి సాంగత్యం ముక్తిప్రదాయకం. నన్ను దర్శించినా, ధ్యానించినా, కీర్తించినా మీ కర్మబంధాలు అన్నీ తొలగిపోతాయి అని పలికి వారిని వీడ్కోలు పలికాడు. పరమేశ్వరార్పణం అని పరులకు భిక్ష పెడితే పరమపదం లభిస్తుంది. అటువంటిది ఆ పరమేశ్వరునికే భిక్ష చేస్తే ఎంత ముక్తి లభిస్తుంది? ఈ విధంగా మన సతులు జపతపములు చదువు సంధ్యలు లేని వారై కూడా హరి కరుణకు పాత్రులయ్యారు. అన్నీ ఉన్న మనం వివేకం కోల్పోయి ప్రవర్తించాము అని అనుకొని ఆ విప్రులెంతో బాధపడ్డారు.
తమ స్త్రీల పట్ల కృష్ణుడు ప్రసన్నం కావటం వారికి కనువిప్పైంది. సర్వలోకేశ్వరుడైన కృష్ణుణ్ణి సామాన్య మానవునిగా అంతవరకు వారు భావించారు. ఆ పరమేశ్వరుడే కృష్ణుడుగా అవతరించాడని తెలుసుకొనలేనందుకు పశ్చాత్తప్తులై వారు ఆనాటి నుంచి ఆ స్వామిని ప్రగాఢమైన భక్తితో ఆరాధింపసాగారు. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.